స్టార్టింగ్లో ఐ రియలీ డోంట్ హ్యావ్ ఎనీ సపోర్ట్. నాకు స్టార్టింగ్ స్టైఫండ్ ఇంటర్న్షిప్ చేసినప్పుడు 1000 రూపీస్. బ్యాడ్ సైడ్ నేను టర్న్ అయినవి అండ్ మళ్ళీ కమ్ బ్యాక్ టు ద యాక్చువల్ రియాలిటీ. ఎందుకంటే ఖాళీగా ఉండడం కంటే ఏదో ఒక పిచ్చి ప్రయత్నం చేయాలి. దే ఆర్ ఆస్కింగ్ మీ టు పే 1,25,000 ఒకళ్ళు, 80,000 ఒకళ్ళు. ఈ దరిద్రమైన దాని నుంచి బయటకు వస్తేనే తప్ప. కొంతమంది డబ్బుల గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారు, డబ్బులు ఒకటే కాదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అండ్ టెక్నికల్గా మాట్లాడడం, మీ అంతటి మీరు రావడం ఇంపార్టెంట్. నేను ఎవరికో డబ్బులు ఇచ్చి రప్పించడం కంటే కదా. ఇఫ్ ఐ వాంట్ టు డూ సంథింగ్, దాని మీద అప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. ఒకరోజు లేట్ అయినా లేట్ అయిపోయినట్టే. UI/UX డిజైనర్ అవ్వాలి అని అనుకుంటే ఇమీడియట్గా అయిపోయే పని కాదు. యూ హ్యావ్ టు వర్క్ ఆన్ యువర్ డిజైనింగ్ స్కిల్స్, యూ హ్యావ్ టు వర్క్ ఆన్ యువర్ కేస్ స్టడీస్, పోర్ట్ఫోలియో, రెజ్యూమెస్, లాట్స్ ఆఫ్ స్టఫ్. UI/UX డిజైనింగ్ సెలెక్ట్ చేసుకున్న వల్ల యూనిక్ అబ్బా. ఇప్పటికే నేను UI/UX డిజైనింగ్ ఫీల్డ్లోకి వచ్చి 5+ years అవుతుంది. స్టార్టింగ్లో ఐ రియలీ డోంట్ హ్యావ్ ఎనీ సపోర్ట్. అంటే ఎవరైనా సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది కదా. నువ్వు ఇలా చేస్తున్నావు కదా, ఇలా చేయి, ఈ ఫీల్డ్ ఉంది, ఇందులోపలికి వెళ్ళు, ఇలా దీని మీద కాన్సన్ట్రేట్ చేయి, నీకు ఏ సపోర్ట్ కావాలన్నా నేను ఉంటాను, నాకు చెప్పు అని సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. మా అక్క, మా అన్నయ్య వాళ్ళు ఉండేవారు. నాకు ఒకప్పుడు ల్యాప్టాప్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. మా అన్ని ఇచ్చిన ల్యాప్టాప్ని 1 to 2 years ఇష్టం వచ్చినట్టు ఇంక డిజైనింగ్కి ఎంత కష్టపడి నేర్చుకున్నానంటే అంత కష్టపడి నేర్చుకొని ఇంక మా అన్ని ల్యాప్టాప్ని వాడుకో. మిగిలిన వాళ్ళు చెప్పకపోవడమే. నా ఫస్ట్ శాలరీ మీకు ఆల్రెడీ నేను చెప్పానో లేదో గుర్తులేదు. నాకు స్టార్టింగ్ స్టైఫండ్ ఇంటర్న్షిప్ చేసినప్పుడు 1000 రూపీస్. అండ్ దెన్ అదే కంపెనీలో ఇంటర్న్షిప్ బాగా చేశానని చెప్పేసి 5,000 రూపీస్కి జాబ్ వచ్చింది. ఏమో మీరు తక్కువ అనుకోవచ్చు, లేకపోతే అంత తక్కువ చేసావా అని అనుకోవచ్చు, బట్ ఇట్స్ ట్రూ, ఇట్స్ ఫ్యాక్ట్. ఐ డెడ్ ఫర్ 5,000. ఈ 5,000 శాలరీ ఎవరు అడిగినా నేను అదే చెప్పేది. నాకు 5,000 ఇంజనీరింగ్ చదివి అంత బాగా చదువుతావు, కోడింగ్ నేను బాగా చేస్తాను, కోడింగ్ బాగా చేస్తా కదా, ఇది చేస్తా కదా అని ఇంకా నాకు పిచ్చి సలహాలు ఇచ్చేవాళ్ళు వచ్చేవారు అనమాట. నాకు కొంచెం బాధేసేది. ఇంట్లో ఎవ్వరూ నాకు సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. నువ్వు చేయి, పర్లేదు, లేట్ అయినా పర్లేదు, చేసుకో. నేను మొండి కట్టాను అనమాట. మనం అనుకున్నామంటే అది చేసేంత వరకు, అది వచ్చేంత వరకు పట్టుకొని దాని మీదే కూర్చుంటాను. ఇంకా ఎలా అయినా సరే చేసుకుంటూ వచ్చాను. అలా ఈ 5+ years వరకు వచ్చాను. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. ఇమీడియట్గా నాకు ఈ పొజిషన్ రాలేదు నాకు. ఇప్పుడు నేను చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇయర్లీ 15 LPA ఎర్న్ చేస్తున్నాను అనమాట. అది ఫుల్ టైంకి. ఫ్రీలాన్స్ చేసేది అది డిఫరెంట్ థింగ్, 1-on-1 మెంటరింగ్ ఇచ్చేది అది డిఫరెంట్ థింగ్. ఇలా ఈ సిచ్యువేషన్కి రావడానికి నేను పడ్డ కష్టాలు చాలా ఉన్నాయి. కానీ ఈ వీడియోలో ఇదంతా అంటే ఎందుకు మీతో ఇవన్నీ చెప్పాలనిపించింది అని అంటే, కొన్ని లెర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి, కొన్ని బ్యాడ్ సైడ్ నేను టర్న్ అయినవి అండ్ మళ్ళీ కమ్ బ్యాక్ టు ద యాక్చువల్ రియాలిటీ అన్న దాని గురించి మాట్లాడాలనుకున్నాను. చాలామంది బ్యాడ్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి ఈ స్టేజ్లో. అంటే జాబ్ వచ్చే స్టేజ్లో, జాబ్ గురించి కంగారు పడే స్టేజ్లో, ఎవరు సపోర్ట్ చేయని స్టేజ్లో కదా. సో అలా ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ మై ఎంటైర్ జర్నీ. ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ మై యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ జర్నీ. దట్ నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పటి నుంచి ఇప్పటి వరకు. నేను స్టార్టింగ్లో డిజైనింగ్ నేర్చుకునేటప్పుడు ఐ లెర్న్ ఎవ్రీథింగ్. గ్రాఫిక్ డిజైనింగ్ చేసేదాన్ని, వీడియో ఎడిటింగ్ చేసేదాన్ని, అండ్ ఫోటో ఎడిటింగ్ చేసేదాన్ని, అండ్ యానిమేషన్స్ కూడా చేసేదాన్ని. నాకు స్టార్టింగ్లో ల్యాప్టాప్ ఉండేది కాదు, మా అన్నీదే ఉండేది. సో ఐ వాంటెడ్ టు డూ సంథింగ్, నాట్ కోడింగ్ ఆర్ ఎవరి దగ్గర వర్క్ చేసేది అది కాదు, బట్ డిజైనింగ్ ఫీల్డ్లో ఏదో చేయాలి అన్న ఆతృత ఉండేది అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే నా యూట్యూబ్ ఛానల్లో లాస్ట్లో 2 యానిమేషన్ వీడియోస్ ఉంటాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. చూడండి టైం ఉన్నప్పుడు. అవి ఒకటే కాదు, చాలా చేశాను. ఎందుకో చేసిన డిలీట్ చేసేసాను అనమాట. 2 ఉన్నాయి చూడండి. ఆ రెండింటిని కూడా నేను చాలా కష్టపడి చేశాను. మొబైల్లో డ్రా చేసుకుంటే ఎవ్రీ ఫ్రేమ్, యానిమేషన్ చేసే వాళ్ళకి నేను మాట్లాడేది ఏంటో తెలుస్తుంది. ఎవ్రీ ఫ్రేమ్ డ్రా చేసుకోవడం, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం, వాయిస్ ఓవర్ తగ్గట్టు ఫ్రేమ్స్ని డ్రా చేయడం. మొబైల్లో అంటే ఇంకా తల పోటు పని అనమాట. అది మొత్తం డ్రా చేసుకుంటూనే వెళ్ళాలి. ఇప్పుడు మనకి ల్యాప్టాప్లోని అండ్ ఏదన్నా మంచి టూల్ ఉన్నది అనుకోండి, దాంట్లో వర్క్ ఈజీ అయిపోద్ది. కానీ నేను చేసేది మొబైల్లో అనమాట. ఆ 2 యానిమేషన్స్ ఏమైతే చేసానో అవన్నీ మొబైల్లోనే చేశాను. సో ఆ మొబైల్లో చేసేటప్పుడు కింద మీద పడి ఎందుకో ఏదో ఒక ఆతృత, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక ఛాన్స్ వస్తుంది, ఎవరో ఒకరు చూసి ఛాన్స్ ఇస్తారు. ఎందుకంటే ఖాళీగా ఉండడం కంటే ఏదో ఒక పిచ్చి ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చేయకుండా ఖాళీగా ఉంటే కష్టం అన్నట్టు చేశాను. అది యూట్యూబ్ ఛానల్లో స్టార్టింగ్లో నాది మీ మెన్ అని ఉండేది. మీ మెన్ అంటే మీనా, మంజు, నా పేరు నిక్ నేమ్ మంజు అనమాట. సో మీ మెన్, మంజుకే ఎంఎన్ అని అలా పెట్టా.
సో అలా పెట్టి స్టార్ట్ చేశాను అనమాట. దాని తర్వాత ఏం చేశాను, ఇల్లస్ట్రేటర్ ఫోటోషాప్ రిలేటెడ్ ట్యూటోరియల్స్ పెట్టా. ఐ అబ్జర్వ్ యూట్యూబ్. అబ్జర్వ్ చేసినప్పుడు ఏమనిపించింది అని అంటే, లాట్స్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ టు టీచ్ ఫోటోషాప్ అండ్ ఇల్లస్ట్రేటర్. వాట్ షుడ్ ఐ టీచ్ మోర్ దెన్ దాట్? అంటే ఆల్రెడీ ఉన్నారు కదా, నేను ఏం చెప్తాను, పెట్టి నేను డిలీట్ చేస్తాను ఆ వీడియోస్ కూడా. దాని తర్వాత ఇంకా ఇదంతా కుదరదని హైదరాబాద్లో జాబ్ చేసుకోవడం, ఇవన్నీ చేసుకోవడం, నేను ఎక్స్ట్రాగా యూఎక్స్ డిజైనింగ్ నేర్చుకోవడం, ఇంకా దాని మీద కాన్సన్ట్రేట్ చేశాను. సమ్మన్ విల్ ఆస్క్ మీ టు డూ యూనో ఏదో ఒకటి స్టార్ట్ చేయి, నీకు డిజైనింగ్ వచ్చు కదా ఇలా చేయనంటే, ఐ డోంట్ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్ దట్ ఐఎమ్ నాట్ గుడ్ అట్ టు టీచ్ ఆర్ నాకున్న నాలెడ్జ్ నేను చెప్తే నాకేం రాదు, నేనేం చెప్తున్నాను అనుకునేదాన్ని అనమాట. కానీ సడన్గా ఒక సిచ్యువేషన్ వచ్చింది. ఏంటంటే మా ఓల్డ్ కంపెనీ, హైదరాబాద్లో వర్క్ చేసే కంపెనీలో ఒక పర్సన్ వచ్చి ఇలాగా యుఎస్ అమ్మాయికి మెంటరింగ్ కావాలి అని అన్నారు. మన ఇంగ్లీష్ అంతంత మాత్రం, మరీ ఫ్లూయెంట్గా బొచ్చుడు బూతులు మాట్లాడతా అంత కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. నేను చెప్పడం ఏంటి బాబు, మీరేంటి ఎలా నన్ను అన్నట్టు కంగారు పడ్డాను వాళ్ళతో. కంగారు పడితే, లేదు యు ఆర్ గుడ్ అట్ డిజైనింగ్, ఎవరో వచ్చి చెప్తేనే కానీ నా మీద నాకు నమ్మకం ఉండేది కదా అప్పుడు 2-3 years బ్యాక్. సో ఐ డిడ్ ఇట్. నేను ఆ అమ్మాయి కూర్చోబెట్టి యూఎక్స్ డిజైనింగ్ నేర్పించాను. అక్కడ యుఎస్ లో ఆర్లీ బేస్ పే చేస్తారు కాబట్టి షీ గాట్ అ జాబ్, షీ డిడ్ దట్ జాబ్. అంటే నేను చెప్పగలను, అంటే నేను చెప్పేది అర్థమవుతుంది. వాట్ ఐ బిలీవ్ ఇస్, అందరికీ నాలెడ్జ్ ఉంటుంది జాబ్ చేసే వాళ్ళందరికీ, బట్ అందరూ ఎక్స్ప్లెయిన్ చేయలేరు. ఎక్స్ప్లెయిన్ చేస్తే అందరికీ చెప్పలేరు కదా. బట్ నేను చెప్పింది ఆ అమ్మాయికి అర్థమైందని చెప్పేసి ఇంకొక పర్సన్ ట్రై చేశాను. అలా చాలా మందికి ట్రై చేసిన తర్వాత నేను చెప్పడం ఒకటే కాదు, జాబ్ వాళ్ళకి వచ్చేంత వరకు ఐ విల్ హెల్ప్ దెమ్ అనమాట. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు. ఐ గోట్ అ కాన్ఫిడెన్స్ దట్ ఐఎమ్ గుడ్ అట్ దిస్. అంటే నేను చెప్పేది ఆపోజిట్ పర్సన్కి అర్థమవుతుంది అన్నది అనుకున్నా. దాని తర్వాత ఏంటంటే, నేను చేస్తున్న జాబ్ అప్పుడు నేను హైదరాబాద్లో చేస్తున్నప్పుడు నాకు 20,000 ఇచ్చేవారు అనమాట 3 years బ్యాక్. ఆ 20,000తో నేను ఇంటికి కొంచెం పంపించుకోవడం, లేకపోతే నాకే ఖర్చు అయిపోయేది, ఇలా అయిపోయేది. కానీ నేను కొంచెం ఇంకా అప్గ్రేడ్ అయ్యి మంచి జాబ్ తెచ్చుకోవాలని చెప్పేసి కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి యూఎక్స్ నేర్పించే వాళ్ళు. ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్. నేను రీసెర్చ్ చేస్తే దే ఆర్ ఆస్కింగ్ మీ టు పే 1,25,000 ఒకళ్ళు, 80,000 ఒకళ్ళు, ఇంకొకరేమో 1 lakh పే చేయమన్నారు. పే చేస్తే జాబ్ అసిస్టెంట్ మేము ఇచ్చేస్తాం, ఇప్పటికిప్పుడే మీరు లోన్ ఈఎంఐ తీసుకోండి, మా దగ్గర ఈ కార్డు ఉంది, ఆ కార్డు యాక్సెస్ ఉన్నది, మీరు తీసుకొచ్చి ఈఎంఐ కింద కన్వర్ట్ చేసేయచ్చు, అప్పటికప్పుడు చేసామన్నవారు అనమాట. ఎందుకు ఆగానో, నా బ్రెయిన్ మంచిగా చేసింది నాకు, ఎందుకు ఆగాను. తర్వాత నా ప్రయత్నం నేను చేసుకున్నాను. బట్ ఐ డెంట్ జాయిన్ ఇన్ దట్ పర్టికులర్ సో కాల్డ్ ఇన్స్టిట్యూట్స్. ఈ ఇన్స్టిట్యూట్స్ కూడా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే మీకు చెప్పకూడదు, తెలుగు వాళ్ళే మంది, వాళ్ళకి తెలియకపోయినా అదే చెప్తారు. అంటే నిజంగా రీసెర్చ్ చేస్తారో లేకపోతే డబ్బులు ఇచ్చేస్తున్నారని చేస్తారో నాకు తెలియదు. కానీ నాకు కొన్ని ఆపర్చునిటీస్ వచ్చాయి. 1,20,000 నేనైతే ఏదైతే రీసెర్చ్ చేశానో వాళ్ళే నా దగ్గరకు వచ్చి ప్రమోట్ చేయండి అని చెప్పారనమాట. నా దగ్గర ఆ మెయిల్ ఇంకా ఉన్నది. బట్ వాళ్ళు బాగా చెప్పరు, వాళ్ళు ప్లేస్మెంట్స్ ఇవ్వట్లే. వాళ్ళు చెప్పేస్తున్నారు ఏదన్నా అంటే నీ ప్రాబ్లమే, వాళ్ళు ఏం చెప్పట్లేదు, నువ్వేం నేర్చుకోవట్లేదు, నీకు జాబ్ ఎలా వేస్తామా అని అడుగుతున్న సిచ్యువేషన్స్. సో ఐ డిడ్ మై రీసెర్చ్. నేను కళ్ళు మూసుకొని మీతో చెప్పానంటే అట్లీస్ట్ ఒక్క జాయిన్ అయినా వాళ్ళు బాధపడతారు. ఐ డోంట్ వాంట్ దట్. ఓకే, సో ఇదంతా పక్కన పెడితే ఇలాంటివి జరుగుతున్నాయి. సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పారని మనం బ్లైండ్గా వెళ్ళిపోయామనంటే, ఇప్పుడు నేను చెప్పినా సరే మీరు బ్లైండ్గా వెళ్ళిపోకూడదు. యూ హ్యావ్ టు డూ యువర్ ఓన్ రీసెర్చ్. అంటే ఈమె చెప్పేది కరెక్టా, లేకపోతే డబ్బుల గురించి చెప్తుందా, లేకపోతే ఈ అమ్మాయి ఎందుకు చెప్తుంది, వ్యాలిడ్ రీజన్ ఉన్నదా, దేని వల్ల చెప్తుంది అన్న రీసెర్చ్ మీరు చేసి అప్పుడు వెళ్ళడం బెటర్. నేను చెప్పిందనే కాదు, ఎవరు చెప్పిందైనా సరే అట్లీస్ట్ 199 రూపీస్ పెట్టిన తీసుకున్న కోర్స్ అయినా సరే, 2,000 పెట్టిందైనా సరే, 99 రూపీస్ అయినా సరే, ఆ డబ్బులు 99 కదా అని ఆలోచించకుండా నిజంగా వాల్యూ ఉంటుందా అన్నది తెలుసుకొని జాయిన్ అయితే బెటర్. సో ఇవన్నీ చూసి నేనేమనుకున్నానంటే, యూట్యూబ్లో తెలుగు వాళ్ళకి ఎవ్వరు లేరు, యూఎక్స్ చెప్పే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఈ మధ్య అయితే స్టార్ట్ చేశారు, నేను చెప్పినప్పుడు ఎవరు లేరు. అప్పుడు నేను స్టార్ట్ చేసేటప్పుడు ఐఎమ్ రియలీ స్కేర్డ్ అనమాట. నా ఫేస్ పెట్టి ఆర్ నా వాయిస్ అంటే నాకు అంటే ఎవరి వాయిస్ వాళ్ళకి నచ్చదు కదా, నాకు ఫొటోస్ తీసుకోవడం నచ్చదు. అలాంటిది వీడియోస్లో నన్ను నేను చూసుకుంటూ మాట్లాడుతూ యూట్యూబ్లో పెట్టి చాలా ఇబ్బంది పడతాను అనమాట. సో ఐ డోంట్ వాంట్ టు డూ దట్ అని నేను ఏం చేశాను, ఒక యానిమేషన్, మీకు వీడియో చూస్తున్నారు కదా, సో ఈ యానిమేషన్తో ఐ నో రైట్, యానిమేషన్ మొబైల్లో చేశానని చెప్పాను కదా, అలాగా
అడోబ్ యానిమేట్ నేర్చుకొని ఆ యానిమేషన్కి లిప్ సింక్ ఎలా ఇవ్వాలి, నేను మాట్లాడడానికి ఎలా కనెక్ట్ చేయాలి, లిప్ మూమెంట్తో ఎలాగా అవన్నీ డ్రా చేసి నేను పెట్టుకోవడం చాలా చేసి అలా చేశాను. బట్ అప్పటికి కొంతమంది వచ్చి మీ కంటెంట్ బాగుంది అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. రాంగ్ సైడ్ అన్నాను కదా, ఆ రాంగ్ సైడ్ గురించి నేను మాట్లాడతా. ఎందుకు తెలీదు, తర్వాత చాలా మంది నన్ను మోటివేట్ చేసిన తర్వాత వాట్ ఐ డెడ్ ఇస్ ఐ అప్లోడెడ్ మై ఫస్ట్ వీడియో హౌ టు బికమ్ UX అని నా ఫేస్ స్టార్ట్ నేను చెప్పిన వీడియో అప్లోడ్ చేశాను కదా, మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, నేనైతే అప్లోడ్ చేశాను. సో ఆ వీడియో మంచి రీచ్ ఉన్నది. అంటే చాలా మంది ఏమన్నారు అంటే మీ ఫేస్ పెడితే మీరు జెన్యూన్ అని నమ్ముతారు, అంటే మీరు చెప్తే మీ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చూస్తే మీరు కాన్ఫిడెంట్గా, మీ వాయిస్ కాన్ఫిడెంట్గా ఉంటుంది, బట్ మీ ఫేస్లో మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని బట్టి అండ్ మీరు చెప్పేదాన్ని బట్టి మిమ్మల్ని చూస్తే ఆటోమేటిక్గా అర్థమవుతుంది కొంచెం కాన్ఫిడెంట్గా ఓకే పర్సన్ నిజంగా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఇలా అనుకునే వాళ్ళు ఉంటారు. మీరు చెయ్యండి, ఫేస్ పెట్టే చెయ్యండి, మీరు ఇలా చేయొద్దు అని అన్నారు. సో నేను అలా పెట్టి చేశా. బట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అని అంటే కొన్ని డేస్ కాదు కొన్ని నెలల తర్వాత లాట్స్ ఆఫ్ పీపుల్ ఆస్కింగ్ మీకన్నా వెనక్కి వచ్చిన వాళ్ళు మీకన్నా ఫాలోవర్స్ ఎక్కువైపోతున్నారు, సబ్స్క్రైబర్స్ ఎక్కువైపోతున్నారు, మీరు చాలా బాగా చెప్తారంటే నేను బాగా చెప్తానో లేదో తెలియదు, కానీ వెనకున్న వాళ్ళు మీకన్నా ముందుకు వెళ్ళిపోతున్నారు చాలా మంది చెప్పడం స్టార్ట్ చేశారనమాట. చెప్పడం స్టార్ట్ చేస్తే ఐ ఫెల్ట్ నేను కూడా రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం, నేను రాంగ్గా థింక్ చేయడం చేస్తాను, నేను మనిషిని కాబట్టి వాట్ ఐ డిడ్ ఇస్ ఓకే ప్రమోషన్స్ చేయాలన్నా నేను కనుక్కున్నాను అసలు ఓకే రీచ్ వెళ్ళాలంటే ఏం చేయాలి, ఫాలోవర్స్ని కొనుక్కోవాలంట, లైక్స్ని కొనుక్కోవాలంట, కామెంట్స్ని కొనుక్కోవాలంట, లేదంటే ప్రమోషన్స్ చేయించాలంట, కొలాబ్ అవ్వాలంట, ఏవేవో చెప్పారు. ఓకే ఈ కొనుక్కోవడం ఇవన్నీ కాన్సెప్ట్ చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ చేసేవి అవి, బట్ ఐ డోంట్ వాంట్ టు డూ దట్. ఎందుకో కాన్సెప్ట్ నాకు నచ్చలే, పక్కకు దోస్తుందని. ప్రమోషన్స్ కొలాబ్స్ గురించి నేను అడగడం స్టార్ట్ చేశాను అనమాట. వేరే యూట్యూబర్స్ని, వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ని, వాళ్ళు అడుగుతుంటే దే ఆర్ ఆస్కింగ్ మీ టు పే. ఏదైనా కొలాబ్ వీడియో చేయాలంటే 20,000 30,000 పే చేయాలన్నారు. 20,000 30,000 కొలాబ్ వీడియోస్కి, అంటే ఒక వీడియో చేసి అప్లోడ్ చేయడానికో లేకపోతే మనం చేసిన వీడియో వాళ్ళ అకౌంట్లో పెట్టుకోవడానికో ఇలా అంటే ఎలా అన్నా పే చేసేద్దాం, అప్పుడు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ అయిపోతారు కదా, ఫాలోవర్స్ అయిపోతారు కదా అనే కంగారు నాలో కూడా స్టార్ట్ అయ్యింది అనమాట. ఎక్కువైపోవాలి. నేను కూడా ఆ ట్రాప్లో పడ్డా, పోయిన డబ్బులు చేసేద్దాం అన్నది. అయితే ఎక్కువ మంది వచ్చేస్తారు, ఎక్కువ మంది చూస్తారు నా కంటెంట్. నేను ఎప్పుడూ ఏమనుకోలేదు అని అంటే సెలబ్రిటీ లాగా అందరికీ తెలిసిపోవాలి నా గురించి అనుకోలేదు, కానీ నేను అనుకునేది నా కంటెంట్ అందరికీ రీచ్ అయిపోవాలి. అందరూ ఇంకా నా దగ్గర నుంచి నేను పెట్టే కంటెంట్ అంతా చూసి నేర్చేసుకోవాలి. కానీ దానికి ఇన్ఫ్లుయెన్సర్స్ అడిగేదానికి చేసేద్దాం అన్న థాట్లో ఉండేదాన్ని. కానీ ఎప్పుడు ఆ థాట్ వచ్చిందో నేను నా మైండ్లో మెంటల్గా స్టేబుల్గా ఉండలేకపోయాను అనమాట. అంటే ఎవరో ఒకరితో అప్లోడ్ చేయించాలి, నాకు ఫాస్ట్గా సబ్స్క్రైబర్స్ పెరిగిపోవాలి, అన్ని వీడియోస్ పెట్టేయాలి. మెంటల్గా డిస్టర్బ్ చేసింది అది నేను ఫైన్ చేశాను. ఎందుకో స్ట్రగుల్ అవుతున్నాను నార్మల్గా కామ్గా ఉండలేకపోతున్నాను అన్నది తెలిసింది. దాని తర్వాత నేను ఐ విల్ డూ మై సాధన అనమాట. సో సాధన చేయడం, నేను కామ్ చేసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటనంటే ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ లేకపోతే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ చెప్పినట్టు మనం చేయకూడదు. మనకి నచ్చినట్టు చేసుకుంటే వచ్చిన వాళ్ళు వస్తారు. వచ్చిన వాళ్ళు నాకు ఏమనిపిస్తుంది అంటే నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎందుకో వెళ్ళరేమో అనిపిస్తుంది. ఎక్కడో 500 సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు అనమాట ఇల్లుస్ట్రేషన్స్ యానిమేషన్ చేసేటప్పుడు. ఇప్పుడు 8,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. 8,000 మెంబర్స్ అంటే తక్కువ? నో. నేను ఏ ప్రమోషన్ చేయాల, ఎవరికి డబ్బులు ఇవ్వాల, ఎవరితోనే మాట్లాడలే. స్టార్టింగ్ నేను ఏదో రీసెర్చ్ చేసా, ఫేక్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఇవ్వాల, మంచిగా నాకు తెలిసింది చెప్పా, నాకు తెలియకపోతే తెలియదని చెప్పా కదా. అలా చేసుకున్నప్పుడే నాకు హ్యాపీగా అనిపించింది, అదే కంటిన్యూ చేయాలనిపించింది. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో అందరూ ఇలా చెప్తున్నారని చెప్పేసి నేను అదే కంటిన్యూ చేయాలనుకోవట్లా. 10 మంది చూస్తారా, 10 మందితోనే హ్యాపీగా ఉందాం. 20 మంది చూస్తారా, 20 మందితోనే హ్యాపీగా ఉందాం. 8,000 మెంబర్స్లో 2,000 పీపుల్ యాక్టివ్గా ఉంటారు నా యూట్యూబ్లోనే, ఇన్స్టాగ్రామ్లోనే. ఐ అబ్జర్వ్ దట్. ఎలాగా అంటే నేను ఏ వీడియో పెట్టినా
చాలా బాగుందని, యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అని, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తా, ఎప్పుడు అప్లోడ్ చేస్తారని చెప్పేసి నన్ను సపోర్ట్ చేస్తారు. నువ్వు చెప్పిన దానికి అక్క నాకు చాలా హెల్ప్ అయింది, మేము ఇన్స్టిట్యూట్లో నేర్చుకుంటున్నాము, ఇన్స్టిట్యూట్స్ నేమ్స్ కూడా చెప్పను నేను, ఈ ఇన్స్టిట్యూట్లో నేర్చుకుంటున్నాం, వాళ్ళు చెప్పేదానికంటే నేను లక్షల్లో పెట్టి నేర్చుకుందామని వెళ్ళాను, అక్కడికంటే మీరు చెప్పే యూట్యూబ్లో ఫ్రీగా నేర్చుకుంటున్నాను. ఆ మాటలు హ్యాపీగా అనిపించింది. 1 lakh మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చిన, ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ వచ్చిన, నేను అంత హ్యాపీగా ఫీల్ అవ్వలేనేమో. కానీ ఎవరైతే మీ దగ్గర నుంచి నేర్చుకున్నానో, మీ వల్ల నాకు కొంచెం జాబ్లో ఈ టాపిక్ అడిగారు, నేను ఆన్సర్ చేయగలిగాను, చాలా మంది చెప్తా ఉంటారు. ఆ మాటల్లో చాలా హ్యాపీగా అనిపిస్తున్నాయి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను కూడా, చెప్పకపోవడమే. ఎంతమంది లైక్ చేశారు, ఎంతమంది సబ్స్క్రైబర్స్ పెరిగారు, నాకు ఎంత డబ్బులు వచ్చాయి. యూట్యూబ్లో నాకు అసలు డబ్బులే రావు, డబ్బులు ఎంత వచ్చాయని కొంతమంది అడుగుతారు, అసలు డబ్బులే రావు, మీకు చెప్పకూడదు కూడా. దానికంటే నేను నా ఫ్రీలాన్స్, లేకపోతే నేను నా మెయిన్ జాబ్, లేకపోతే 1-on-1 మెంటరింగ్, దాని నుంచి వస్తాయి. కానీ యూట్యూబ్ నుంచి ₹1 నాకు సరిగ్గా అసలు సమస్య లేదు. అండ్ ప్రమోషన్స్ నేను ఆల్మోస్ట్ వచ్చినవి ఏవి చేయట్లే. ముందు 4,000 మంది ఇన్స్టాగ్రామ్లో, బట్ సబ్స్క్రైబర్స్ 8,000 మంది అంటే కొంతమంది ఏమో ఇస్తారు కదా, అలా కొన్ని కంపెనీస్ వచ్చాయి, కొన్ని ఇన్స్టిట్యూట్స్ వచ్చాయి. బట్ ఐ సెడ్ నో టు దట్. అవి నాకు హ్యాపీనెస్ ఇవ్వట్లా. యాక్చువల్గా ఎవరైతే నిజంగా నేర్చుకుంటున్నారో అవి నాకు హ్యాపీనెస్ ఇస్తున్నాయి. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అంతా చెప్పడానికి రీజన్ ఏంటనంటే, మనం ఆపోజిట్ పర్సన్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారని, లేకపోతే మనకన్నా కింద ఉండేవాళ్ళు, లేదనంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా కాలేజ్లో ఆ డల్లర్, లేకపోతే ఆమె డల్లర్, అసలు ఆ పిల్ల ఏం చదవదు, ఆ పిల్లకి ఇన్ని బ్యాక్లాగ్స్ ఉండేవి, ఇలా చదివేది అలా చదివేది, నేను టాపర్ని, నేను ఎలా అయిపోయాను, వాళ్ళకి వచ్చే. అఫ్కోర్స్ మీ స్ట్రగుల్స్, మీ స్ట్రెస్లు ఇంట్లో పెట్టే వాళ్ళు స్ట్రెస్ సపరేట్ ఉంటుంది అనుకోండి, మిమ్మల్ని మీరు కంట్రోల్లో పెట్టుకోవడం. నేను చేస్తున్నది ఏంటంటే, ఇప్పుడు నా చేతిలో లేని థింగ్స్, అంటే నేను కంట్రోల్ చేయని వాటిని థింక్ చేయట్లా. అఫ్కోర్స్ ఐ కెన్ దట్ ఐ హ్యావ్ టు పే సమ్ అమౌంట్ టు సమ్ ఇన్ఫ్లుయెన్సరో, యూట్యూబరో, లేకపోతే ఫేక్ వెబ్సైట్కి వెళ్ళి నేను కొనుక్కోవడమో. అందరూ అలా చేస్తున్నారని నేను చేయాలనుకోవట్లే, అవును. ఆర్ ఎవరో ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని నేను జాబ్ వాళ్ళు ₹1,00,000 వచ్చేస్తున్నాయి కదా, నేను కూడా అలాగే చేసేయాలని కంగారు పడిపోవడము. ఆర్ వాడికి ఈ శాలరీ వచ్చింది, నాకు అసలు ఏమీ రావట్లా, నేను ఏ జాబ్లోనే లేను, మా ఇంట్లో వాళ్ళలో చెప్తున్నారు, మా ఇంట్లో మా ఫ్యామిలీలో ఒక కజిన్ ఉంటాడు, వాడికి వచ్చింది, నాకు రాలా. ఈ దరిద్రమైన దాని నుంచి బయటకు వస్తేనే తప్ప మనం హ్యాపీగా ఉండలేదు. వీడియో చూసే వాళ్ళు నాకన్నా చిన్న వాళ్ళు ఉంటారు, నాకన్నా పెద్ద వాళ్ళు ఉంటారు, నాతో పాటు నా ఏజ్తో పాటు ఉన్న వాళ్ళు ఉంటారు. ఎవరితోని వయసుతో సంబంధం లేకుండా స్ట్రెస్ లెవెల్స్ కానీ, ఆలోచించే విధానం కానీ మన కంట్రోల్లో మనం ఉంచుకోలేకపోతున్నాం. సో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మన కంట్రోల్లో లేని వాటి గురించి థింక్ చేయడం మానేసినప్పుడు, ఆపోజిట్ పర్సన్కి అంత వచ్చింది, ఇంత వచ్చింది అని వాడి గురించి వీడి గురించి మనం ఆలోచించినప్పుడు మనం హ్యాపీగా ఉంటాం. ఈ ఇయర్ అంతా ఐ స్ట్రగుల్డ్ అలాట్. స్ట్రగుల్ అయ్యి బ్యాడ్గా ఫేస్ చేసిన మూమెంట్స్ ఉన్నాయి, కొంచెం మంచిగా ఉన్న మూమెంట్స్ కూడా ఉన్నాయి. అలా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో డబ్బుల గురించి రన్ అవుతున్నాయి అంతా. మనం కరెక్ట్గా ఉన్నప్పుడు మంచిగా జరుగుతుంది అన్నట్టు కదా. వాట్ ఐ ఎక్స్పీరియన్స్డ్ ఈస్, రీసెంట్గా ఇప్పుడు ప్రమోషన్ చేయాలన్నా, కొలాబ్ అవ్వాలన్నా సరే, లాట్స్ ఆఫ్ పీపుల్ దేర్ ఆస్కింగ్ మనీ. 10,000, 20,000, లేకపోతే 5,000, 3,000 డబ్బులు అడుగుతున్నారు. ఎప్పుడైతే కంగారు పడడం మానేసానో అప్పుడు ఏమైంది అంటే, స్టడీ లాజిక్స్ IAS అన్న ఛానల్ పర్సన్ నన్ను నార్మల్గా డిజైనింగ్ గురించి అడుగుతూ ఆయన సజెషన్స్ ఇచ్చారనమాట. ఇలా చేయండి, అలా చేయండి, పోస్టులు పెట్టండి, ఇలాగ థంబ్నెయిల్స్ మార్చండి, ఇలా చెప్పారు. నేనేం అడగల. ఆయనే ఒకవేళ రీచ్ వస్తుందేమో, మీరు ఏదైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు కొలాబ్ చేయండి, డబ్బులు ఏమొద్దు, మనీ ఏం పే చేయొద్దు. నేను కంగారు పడ్డం మానేసిన తర్వాత వచ్చి అడిగిన పర్సన్. నేను అడగల కొలాబ్ చేస్తారా, చేసుకుంటారా, ఇలా చేయండి అని అడగనప్పుడు ఆయన అడిగారు, ఫ్రీగా చేసుకోండి, ఫ్రీగానే డబ్బులు, దీనికి ఎందుకు డబ్బులు, అన్ని డబ్బులతో అవ్వవు కదా మేడం, మీరు పెట్టండి, నేను యాక్సెప్ట్ చేస్తాను కొలాబ్ చేసినప్పుడు అని అన్నారు. అలానే ద సర్ఫ్ బోర్డ్ అన్న చెప్పేసి ఇంకొక ఛానల్, ఆయన కూడా అలాగే అన్నారు. ఆయన కూడా అంటే ఆయనతో నేను మాట్లాడాను, ఆయన కూడా నాతో మాట్లాడిన తర్వాత హీ సెడ్, దీనికి డబ్బులు ఎందుకు, మీరు ఫ్రీగా చేసుకోవచ్చు. కొంతమంది డబ్బుల గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారు, డబ్బులు ఒకటే కాదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇదంతా చెప్పడానికి రీజన్ ఏంటి, కొన్ని సిచ్యువేషన్స్లో నువ్వు ఎంత గింజుకున్నా సరే ఆ పని అవ్వదు, అది అవ్వాల్సిన టైంలోనే అవ్వదు. నేను చెప్పే కంటెంట్ మేబీ కరెక్ట్గా లేదేమో, మేబీ ఐ హ్యావ్ టు చేంజ్ సంథింగ్, మేబీ రీచ్ అవ్వకపోవడానికి ఏదైనా మిస్టేక్స్ జరుగుతున్నాయేమో, నేను దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, చేద్దాం. మేబీ ఇట్ విల్ టేక్ 1 year or 2 years,
కానీ తర్వాత చాలామంది డిజైనింగ్ నేర్చుకునే వాళ్ళకి బెస్ట్ ప్లాట్ఫామ్ అవుతుంది. ఎందుకంటే నేను జెన్యూన్గా పెడుతున్నాను, ఎలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ పెట్టట్లే, నాకు తెలిసింది చెప్తున్నాను, తెలియని దాని గురించి అంత డిస్కస్ చేయట్లే. నాకు తెలియని చాలా ఉంటాయి కదా, సో కొన్ని కాన్సెప్ట్స్ గురించి నేను మాట్లాడట్లే. నాకు బాగా తెలిసిన వాటిని మీకు హెల్ప్ అవ్వాలని చెప్పేసి యూట్యూబ్లో పెట్టేస్తున్నా. సో అలా ఫ్యూచర్లో వచ్చి చూసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు యూట్యూబ్లో వీడియోస్ పెట్టిన తర్వాత వాట్ ఐ లెర్న్ అంటే మెంటల్గా అండ్ సైకలాజికల్గా కొన్ని వాటిని అవాయిడ్ చేయగలిగా, నన్ను నేను కంట్రోల్లో పెట్టుకోగలిగా. అండ్ టెక్నికల్గా మాట్లాడితే ఏంటంటే, మీరు నా వీడియోస్ పాతవి చూసారనుకోండి, యానిమేషన్ ఉంటాయి కదా, దాంట్లో సౌండ్ లేకపోతే ఈ వీడియో ఎడిటింగ్ కాన్సెప్ట్స్ నాకు పైన తెలుసు. ఐఎమ్ నాట్ అ వీడియో ఎడిటర్ కదా, మొత్తం అంతా నేనే చేసుకునేదాన్ని. వాయిస్ ఓవర్ కాన్సెప్ట్ ప్రాక్టీస్ చేయడం, ఎలా చెప్పుకోవాలి, అండ్ వీడియో ఎడిటింగ్, వీడియో రికార్డ్ చేసుకునేది. అండ్ లైట్స్ ఉండేవి కాదు, రూమ్ చిన్నది ఉండేది, ఎక్కడ కూర్చోవాలో తెలియదు, ఎలా కూర్చోవాలో తెలియదు, లైట్ ఎక్కడ ఉండాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. సో ఐ లెర్న్ లాట్స్ ఆఫ్ థింగ్స్. ఫస్ట్ వీడియోలో నేను రావడం అలవాటు చేసుకున్నాను, దాని తర్వాత వీడియో ఎడిటింగ్ గురించి బాగా అర్థం చేసుకున్నాను, దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి, దాని తర్వాత కలర్ గ్రేడింగ్ గురించి. ఇప్పుడు వీడియోలో మంచి కలర్ గ్రేడింగ్, ఇప్పుడు నేనున్నా ఏమన్నా యానిమేషన్స్ వచ్చినా కలర్స్ గురించి బాగా చూపించాలి కదా. అండ్ రీల్స్లో ఎలాంటి కంటెంట్ చేయాలి, యూట్యూబ్లో ఎలాంటి కంటెంట్ చేయాలి, అండ్ మిమ్మల్ని ఇంకా బాగా ఎడ్యుకేట్ చేయాలి అంటే పోస్టులు స్టార్ట్ చేశాను. యూ గైస్ విల్ ఇంటరాక్ట్ అవుతూ మీరు నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది. అక్కడ డిస్కషన్స్ బట్టి నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది. ఎవరైతే డిజైనింగ్ నిజంగా నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ అవ్వాలి. అండ్ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఒకవేళ నీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే ఆటోమేటిక్గా ఈ ఛానల్కి వచ్చేస్తాం. మీ అంతటి మీరు రావడం ఇంపార్టెంట్, నేను ఎవరికో డబ్బులు ఇచ్చి రప్పించడం కంటే కదా. సో ఐ రియలైజ్ దట్ టెక్నికల్గా చాలా నేర్చుకున్నాను. ఐ వాంట్ టు టెల్ యూ వన్ మోర్ థింగ్, దట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ రెజల్యూషన్. బర్త్డే రెజల్యూషన్ ఏంటి అండ్ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటి అండ్ డైలాగులు వేస్తూ ఉంటే ఆ రెజల్యూషన్ పెట్టుకుంటాం, ఏదన్నా వద్దా 2-3 రోజులు చేసుకుంటాం కానీ తర్వాత రోజు మర్చిపోతాం కదా. వాట్ ఐ బిలీవ్ ఇస్, ఇఫ్ ఐ వాంట్ టు డూ సంథింగ్, దాని మీద అప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. ఒక రోజు లేట్ అయినా లేట్ అయిపోయినట్టే కదా. అంటే ఈ వీడియో అప్లోడ్ చేయాలి అని అనుకుంటున్నాను అంటే ఆ వీడియో రికార్డ్ చేయాలి, ఎడిట్ చేయాలి, ఇన్ని కాన్సెప్ట్స్ ఉంటాయని నాకు తెలిసినప్పుడు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి, అంతే కదా. స్క్రిప్ట్ రాసుకోవడం, వీడియో ఎడిటింగ్. ఇప్పుడు నేను దీనికి రిలేటెడ్ చెప్తున్నాను కానీ మీ గురించి అయితే UI/UX డిజైనర్ అవ్వాలి అని అనుకుంటే ఇమీడియట్గా అయిపోయే పని కాదు. యూ హ్యావ్ టు వర్క్ ఆన్ యువర్ డిజైనింగ్ స్కిల్స్, యూ హ్యావ్ టు వర్క్ ఆన్ యువర్ కేస్ స్టడీస్, పోర్ట్ఫోలియో, రెజ్యూమెస్, లాట్స్ ఆఫ్ స్టఫ్, అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, అండ్ ప్రజెంటేషన్ స్కిల్స్. ఇవన్నిటిని ఇమీడియట్గా వచ్చే ఛాన్స్ లేనిది కదా. యూ హ్యావ్ టు వర్క్, యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ సెల్ఫ్. నెమ్మదిగా చేసుకోవాలి. ఆ చేసుకోవడం స్టార్ట్ చేసినప్పటి నుంచే మనం ఎవాల్వ్ అవ్వగలుగుతాం. డిసెంబర్ వచ్చిందని వీడియో పెట్టడానికి రీజన్, నాకు ఉపయోగపడే పనులు చేశాను, మీకు ఉపయోగపడే పనులు చేశాను. అలా మీ లైఫ్లో కూడా ఏదో ఒకటి ఉంటుంది. ఒకవేళ మేబీ మీరు ఇంకా సెటిల్ అవ్వలేదు, ఆర్ జాబ్ రాలేదు, ఆర్ సంథింగ్ యు హావ్ ఫేస్ సమ్ సిచ్యువేషన్, రోజు ఏదో ఒక మూమెంట్లో జరుగుతూనే ఉంటాయి. అన్న ఒపీనియన్, డోంట్ రన్ ఇన్ ద ర్యాట్ రేస్. ఆఫ్ కోర్స్ యు ఆర్ నాట్ ఇన్ ద ర్యాట్ రేస్, ఐ గెస్, రైట్. ఒకవేళ నువ్వు ర్యాట్ రేస్లో ఉంటే ఈ పాటికి ఏ కోడింగో లేకపోతే వేరేదేదో దాంట్లోకి వెళ్ళిపోతుంది. కానీ UI/UX డిజైనింగ్ సెలెక్ట్ చేసుకునే వల్ల యూనిక్ అబ్బా కదా. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎంతమంది చెప్పినా నువ్వు ఇంకా స్టిల్ దీనికి స్టిక్ అయ్యి ఉన్నావు అని అంటే యు ఆర్ యూనిక్. ఏమైనా చెప్పాలి అనుకుంటే, ఏమైనా వీడియోస్ చేయాలి, మీకు యూస్ఫుల్ అయినవి ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.